జరిగిందని వాళ్ళకి తెలుసు, చూస్తున్న పెద్దలకి తెలుసు మోసం అని. అయినా ధర్మరాజు నేను ధర్మం ప్రకారం నేను మాట అన్నా నేను పాటిస్తా అని 12 సంవత్సరాలు అడవుల్లో ఆకులము తింటా బ్రతికి 13వ సంవత్సరం అజ్ఞాతవాసం ఎవరికి కానరాకుండా సంవత్సరం పాటు ఎవరికి కానరాకుండా మారు వేషాల్లో వారి జీవితం ఎన్నో కష్టాలని పట్టుకొని వాళ్ళు రావాల్సి వచ్చింది. ఇవన్నీ చూస్తే మనకేమర్థం, మన కథలు మనం తెలుసుకోవటం ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే మనం ఏమనుకుంటాం, ఏదో చిన్న కష్టం వస్తే పెద్ద కష్టం అయిపోయినట్టు, పెద్ద బాధ అయిపోయినట్టు, అసలు జీవితం ఎందుకు రాని కాళ్ళు చేతులు కళ్ళు ఆయుష్ ఆరోగ్యం అన్నీ బాగున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. అసలు నేను చూస్తే కొంతమంది మధ్య సెల్లుల్లో మీరు కూడా చూస్తారు, ఈ కాళ్ళు ఏముండవు, ఓన్లీ మాసం ముద్ద ఉంటుంది అంతే. వాళ్ళు విపరీతమైనటువంటి సాధనలు చేస్తున్నారు, రికార్డుల మీద రికార్డులు కొడుతున్నారు, ప్రభుత్వం చేత పథకాలు పొందుతున్నారు, వ్యవసాయాలు చేస్తున్నారు, అనేక రకమైనటువంటి కుల వృత్తులను పాటిస్తున్నారు. వీళ్ళు ఎట్లా చేస్తున్నారు? మరి అన్నీ బాగున్నాడు, వాడెందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాడెందుకు జీవితాన్ని సాధించాలనుకుంటున్నాడు అంటే వాడికి ఇవన్నీ తెలియదు. అందుకనే మనకు భారతంలోకి పోతే భారత ఘట్టాలన్నీ అవన్నీ వాళ్ళు పడ్డారని కాదు, అవన్నీ నీకు కూడా వస్తాయి. నువ్వు ధర్మంగా బతకాలంటే నీకు కూడా వస్తాయి. కానీ అందుకే మహాభారతంలో అంత ధర్మంగా బ్రతికిండు కాబట్టే ధర్మరాజు అబద్ధం ఆడలేదు అంటానికి మనకు సాక్ష్యం ఏమిటి? మనకి ద్రోణాచార్యుని వధ జరిగేటప్పుడు కృష్ణుడు స్వయంగా అబద్ధం ఆడాలన్నాడు. వామ్మ నేను ఆడలేనా అంటాడు ఈయన. నువ్వు చెబితేనే ఆయన వినేది నమ్మేది. మధ్యలో భీముడు వచ్చి నేను చెప్తా అన్నాడు, నువ్వు చెబితే ఆయన అన్నాడు. ఎందుకంటే నువ్వు అవసరాన్ని బట్టి రోజు ఒకటి ఆడుతూ వింటడా. అందుకని ధర్మరాజా నిజమేనా అశ్వత్థామ అత జరిగిందా అంటే ఈయన చెప్పలేక చెప్పిండు. ఒక అబద్ధం ఆడిండంటే భారతం మొత్తం మీద ఒక అబద్ధం ఆడినటువంటి ఒకే ఒక అబద్ధం ఆడింది ధర్మరాజే. కృష్ణుడు గంటకు ఒక అబద్ధం ఆడుతాడు, రోజుకు ఒక అబద్ధం ఆడుతాడు. అది ఆయన కాదు, ఆయన అంతే ఆడాలి, అది అంతే చేస్తాడు. ఆయన లీలా మానుషుడు. ఆయన ఏమి చేసినా అదంతా సృష్టి కార్యం అన్నమాట, ఆయన వ్యక్తి కార్యం కాదు. అసలు ఆ తత్వం అర్థం కావటం కష్టం. కానీ ఆ మాట ధర్మరాజు ఆయన నమ్మాల్సి వచ్చింది. అట్లా అంటే అంత ధర్మాన్ని అలా పాటించడంలో అందుకే ధర్మరాజు మరి ఎప్పుడు ఈ కథ ఎప్పుడు 5,000 సంవత్సరాలు కదా, 5,000 సంవత్సరాలు దాటింది. 5,000 సంవత్సరాల కథ ఇప్పటికీ మనకు ధర్మరాజు వాళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత మోక్ష సన్యాస యోగంలో వాళ్ళు స్వర్గానికి బయలుదేరితే అందరూ ఒకళ్ళమ్మట ఒకళ్ళు వాళ్ళు వాళ్ళ స్థానాల్లో పడిపోయటానికి కారణాలు అడిగితే ధర్మరాజు వీళ్ళందరికీ కారణాలు ఉన్నాయని. ఆ కారణాలు కానీ ఈయన స్వయంగా మనకి స్వర్గం నుంచి ఇంద్రుడే వచ్చి పుష్పక విమానం ఎక్కించుకొని స్వర్గలోకానికి తీసుకుపోయినట్టుగా మన చరిత్ర జరుగుతుంది. కారణం ఏమిటి? ధర్మం అనేది కారణం ఏమిటంటే ఆయన 5 తమ్ముళ్ళు పడిపోయినా యముడు ఎంటబడి వచ్చినటువంటి శునకం రూపంలో వచ్చిండు. మనకు భారతం శునకంతో మొదలవుతుంది, అంటే కుక్కతో కథ మొదలవుతుంది, కుక్కతో ఎండ్ అవుతుంది. ఆయన శునకం రూపంలో యముడు రావటం, కానీ మా తమ్ముళ్ళు కూడా నా ఎంట రాలేకపోయారు. ఆయన ఏమో ఇంద్రుడు వచ్చిన తర్వాత అడిగాడు, ధర్మరాజా నువ్వు పరీక్షల్లో నెగ్గావయా, ఇది పుష్పపై విమానం ఎక్కువ స్వర్గానికి పోదామన్నాడు. ఈయన చూస్తే ఈ యొక్క శునకం ఆయన్ని అమ్మడించి బారుకు వస్తూనే ఉంది. ఆయన ప్రయాణం చేసిన నాడు ఈ తమ్ముళ్ళు భార్య వీళ్ళందరూ మార్గం మధ్యలో ఆగిపోయారు, శరీరాలు విడిచిపెట్టారు. కానీ ఈ శునకం మాత్రం ఆయన అమ్మటి వస్తుంది. ఆయన ఏమన్నాడంటే ఈ శునకాన్ని కూడా ఎక్కించుకోండి అంటే నేను వస్తానన్నాను. అట్ట శునకాలు రావాలి కదా, అది స్వర్గమయ్యా, మనుషులే శరీరంతో రాలేరు, సశరీరం ద్వారా పోవాలి. కానీ నీకు ఆ అవకాశం ఇచ్చా నేను, కానీ నువ్వు మళ్ళీ శునకాన్ని అంటున్నావు, అది రావాలి కాదంటే ఈ శునకం ధర్మం ప్రకారం అది నన్ను అమ్మడించి అదే నాకు తోడుగా వచ్చింది. కానీ రాని గనుక అవకాశం లేకపోతే నేను కూడా ఈ స్వర్గానికి రాలేను అన్నాడు. అప్పుడు వెనకున్న శునకం యముడు రూపంగా ఈయన ఇంద్రుడు ఆయన యొక్క స్వరూపాన్ని దర్శింపజేసి వాళ్ళు తీసుకుపోవడం జరిగింది. అంటే మనకి కథలన్నీ ఏంటంటే మన జీవితంలో మనకు వచ్చే కష్టాలు నష్టాలు బాధలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మీరందరూ బంగారం గురించి మీకు తెలుసు. బంగారం ఒక బిస్కెట్ ఉంటుంది, అది బిస్కెట్గా ఉంటే దానికి వాల్యూ ఉంటుంది. కానీ దానికి ఏముంటుంది చెప్పండి? దాన్ని కరగబోసి ఎంత సన్నసవ చుట్టి దాన్ని ఎంతగా ఎన్ని మెలకలు తిప్పి ఎన్నిసార్లు ఒత్తి కాల్చి చేస్తే మనం షాపుల్లోకి వెళ్తే చూస్తాం భలే అందంగా ఉందంటాం. ఎంత అందంగా ఉంటే అన్నిసార్లు అది కాల్చడానికి నొప్పులకి గురి అయినట్టు లెక్క. అట్లాగే మహాత్ముల జీవితాలన్నీ కూడా కాల్చాలి, బాగా హృదయాన్ని కాల్చి మరిగితేనే, మరిగి దాంట్లో నుంచి వికసిస్తేనే
నువ్వు అది జ్ఞానిగా తయారైద్ది, అదే సత్యదర్శనం అయింది, అదే లోకానికి ఆదర్శం అయింది. అది ఆ చరిత్రే లోకానికి ఒక చరిత్ర అయింది. అట్లా మనకి పాండవుల చరిత్ర, వాళ్ళు ఆ కష్టాలు ఆయన ఇచ్చిన బోధని ప్రామాణికంగా పాటించి ఆ యొక్క దౌమ్య మహర్షి అంతా వాళ్ళ జీవితం అంతా వాళ్ళతో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంతా ఎంత గొప్పగా ఉంటాయో బోధలన్నీ. అట్లాంటి భారతంలో మనకు కూడా అదే కష్టాలు, అవే నష్టాలు, అవే బాధలు ఇవన్నీ మనకి కలుగుతూ ఉంటాయి. భారతం అంటే మహాత్ముడు యాదవ్యాస మహర్షి చెప్పిన మాట ఏమిటంటే, రేపు 29 వస్తుంది వేష పౌర్ణం. వేష పౌర్ణం అనగానే మనకి ఈ మధ్య ఎక్కువైందంటే గురు పౌర్ణం అనగానే సాయిబాబా పౌర్ణంగా పరిగణిస్తాం. మనం సాయిబాబా తక్కువ ఎక్కువ అది కాదు. వ్యాస పౌర్ణం ఏమిటంటే వ్యాసుడు అనుష్ఠానమూర్తి, సాయిబాబా మహిమాన్వితుడు, బోధలు చేసిండు, ఆయన సంపూర్ణ జ్ఞాని, అందులో ఏమి అనుమానం లేదు. కానీ వ్యాసుడు లేకపోతే ఈరోజు భారతదేశ చరిత్రే లేదు, అసలు ఈ జ్ఞానం మనకి ఈరోజు అందేది కూడా కాదు. అందుకనే వ్యాసుడిని మన మహాత్ములు అందరూ కలిసి వ్యాసుడిని విష్ణుమూర్తి 23 అవతారాలు ఎత్తిండయా, అందులో ఒక అవతారం వ్యాస భగవానుడే అని తేల్చి అవతారాలుగా పెట్టడం జరిగింది. అందులో మనకు ముఖ్యమైన 10 అవతారాలు ఉన్నాయి. మళ్ళీ ఆ సబ్జెక్ట్ వేరు. అందులో వ్యాసుడిని విష్ణువుతో పోల్చింది శాస్త్రం. కాబట్టి అట్లాంటి వ్యాస పౌర్ణమి వ్యాసుడు చెప్పినటువంటి ఆ యొక్క రచన బోధ కాబట్టి అంత గొప్పగా మనకి ఆ యొక్క గ్రంథం భారతం మొదట్లోనే ఉంటుంది. భారతం చదవకుండా ఉంటే మనిషి ఎవరైనా దాని గురించి తెలుసుకోకపోతే, ఏదో ఒక రోజు నీ అదృష్టం బాగుండి దాని గురించి చదివి నువ్వు తెలుసుకుంటే అప్పుడు బాధపడతావంట. అయ్యో ఎన్నాళ్ళు నేను దీని గురించి తెలుసుకోలేకపోయానే అని నిజంగానే అనిపించింది నాకు. ఎందుకంటే మనం చిన్న చిన్న కథలు, చిన్న చిన్న పుస్తకాలు ఏదో చిన్న చిన్న పాటలుగా చదువుతూ ఉండేవాళ్ళం. 4 ఏళ్ల క్రితం నాకు భారతం, సంపూర్ణ భారతం 1700 శ్లోకాల గ్రంథం మొత్తం నా దగ్గరకు వస్తే దాన్ని 1.5 సారి నేను పరిశోధన చేసి ఇప్పుడు కూడా ఇంకా తీరుకొని ఇట్లా ఉంటే కట్టాలు అన్నీ. ఎందుకంటే అంత అద్భుతంగా అంత గొప్పగా పొందుపరచబడి ఉంటుంది ఆ యొక్క కథ అంతా కూడా. అట్లాంటి కథలన్నీ మన జీవితాల్లో కూడా వ్యాసమహర్షి చెప్పిన మాట, అసలు మాట ఇప్పుడు చెప్పటం మర్చిపోయాడు. ఏమిటంటే ఇందులో ఉన్నదే ప్రపంచంలో ఉంటుంది, ప్రపంచంలో ఉన్నదంతా ఇందులో ఉంటుంది. యథహస్తి తదన్యత్రే ఎన్నే హస్తినే తత్కవ్య చిత్తు. అంటే భారతంలో ఏం చెప్పబడినదో ఇతర గ్రంథాల్లోనూ భారతదేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తం మీద ఇదే ఉంటుంది. అందులో ఏమో ఉన్నాయన్నది ప్రపంచంలో ఉంటాయి. కావాలంటే మీరు పరిశోధన చేసుకోండి. అందులో మనకు చూస్తే అందులో లేని సన్నివేశాలంటూ ఉండవు, అంత గొప్పగా ఉంటాయి. కనిక నీతి అని ఒకటి ఉంటుంది. అంటే ఎంత మనిషిని నమ్మించి మోసం చేయొచ్చో, ఎంత మనిషిని ఎన్నుపోటు పడవచ్చో, ఎంత మనిషిని ఎట్లా చేయొచ్చో కూడా అందులో ఆ కనిక నీతి అనేది అలా ఉంటుంది అన్నమాట. అంటే నీలో ఉన్నటువంటి సారవంత పిండేత్తన నీకు అర్థం కాకుండా ఉంటుంది కొంత నీతులు. ఆ నీతులు వామ్మో ఇన్ని మోసాలు ఇట్లా ఉంటుందా అని అట్లా అసలు ఎన్ని నీతులు ఉంటాయి భారతంలో. అందులో ఒక నీతే మనకి ఈ యొక్క అజ్ఞాతవాసంలో జరిగేటువంటి బోధ. ఆ బోధ అయిన తర్వాత ఆ బోధ మన జీవితంలో కూడా ఆచరణలోకి వచ్చినప్పుడు మనం ఒక చోట చూడండి, ఇవాళ ఎంతో మనకి అన్నం పెట్టే చేయలాగా ఉంటుంది. ఈ చెయ్యి కొన్ని 100,000 మందికి పెడతాం, ఒక చోట అడుక్కునే చేయలాగా ఉంటుంది. ఒక చోట అడుక్కున్నా కూడా పెట్టదు. నాకు ఎన్నోసార్లు విచిత్రం అనిపించింది, ఏంది ఈ చేతులతో ఎంతమందికి ప్రసాదాలు పెడితే ఆనందపడ్డారు, ఒకరోజు చోట పోయి మనం ఏంది ఎట్టుంటున్నాం. సందర్భం సమయాలు అలా ఉంటాయి, మళ్ళీ అట్లా తీసుకుపోతూ ఉంటాయి. ప్రతిదాన్ని అర్థం చేసుకొని జీవితంలో నడుచుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో అర్థం చేసుకుంటే అన్నీ మన జీవితంలో ఉన్న ఘట్టాలే భారతంలో ఉంటాయి. భారతంలో ఉన్నాయి, భారతదేశంలో ఉన్నాయి, మనుషుల్లో ఉన్నాయి మనస్తత్వాలు. ఇట్లా లోతుల్లోకి పోయి అనేక రకాలుగా ఉంటాయి. ఆ ఘట్టాలని అర్థం చేసుకోవటం వల్ల ఏమైందంటే, నాకేమైంది అంటే మీ అందరూ కూడా అదే అవుతుంది, నాకు తేలిక అవుతుంది జీవితం. ఏమైనా అర్థం చేసుకున్నావా అంటే పాండవులు ఈ సందర్భంలో ఇలా నడుచుకున్నారా అంటే ధర్మం తప్పకూడదు, నీతి తప్పకూడదు, కానీ దాన్ని పూర్తి చేయాలి. ఎలా చేయాలి అనే దాంట్లో మనకి ముఖ్యంగా దానికి కావాల్సింది ఏంటంటే ఓర్పు, సహనంతో మనం దాన్ని అంచెలంచెలుగా ముందుకు ప్రయాణం సాగిపోతూ ఉంటే ఏదో ఒక రోజు అది విజయం చేరిద్ది. ఎందుకంటే మన గ్రంథాలన్నీ చెబుతున్నాయి, ఏ రోజైనా మంచిగా గెలవాలి, ఏ రోజైనా ధర్మమే నిలబడాలి, ఏ రోజైనా నీతి న్యాయమే పరిపాలన జరగాలి అని మనకు శాస్త్రం చెప్తున్నది, లోక ప్రమాణం అయి ఉన్నది. ఒకవేళ ఇవన్నీ గతులు తప్పితే నేనే మళ్ళీ వచ్చి సరిచేస్తానని చెప్పి మరి కల్కి అవతారంలో వస్తానని శ్రీకృష్ణ భగవానుడే సాక్షాత్ విష్ణు స్వరూపంగా మరి ఉన్నటువంటి కృష్ణుడు ఇలా పలుకుతున్నాడయ్యా అని వ్యాసుడు చెప్పిండు. కృష్ణుడు చెప్పడం వ్యాసుడు మాట మనకు ప్రమాణం అని కాబట్టి అవి ఖచ్చితంగా అలా కూడా జరిగింది.
ఏ రోజైతే మనం నీతిని, ధర్మాలని, న్యాయాలని ఇవన్నీ వదిలేస్తామో, అసలు మనకు ధర్మం ప్రధానం. ధర్మం అనేది అనేక రకాలుగా ఉంటుంది, సత్యం ఒకే రకంగా ఉంటుంది. ధర్మం అంటే బయట పాత్రలు వాటి ధర్మాలు, సత్యంలోనూ ఉన్నటువంటి ఆత్మకు సంబంధించింది. అందుకని నువ్వు ఎప్పుడైతే ధర్మాలను సక్రమంగా అర్థం చేసుకొని నడుస్తే నువ్వు సుఖంగా, సంతోషంగా, శాంతిగా, ఆనందంగా ఉంటావు. ఈ ధర్మాలు వాటి సూక్ష్మాలు మనకి తెలుసు, కొంతమందికి మన జ్ఞానులకి. మన దేశంలో మనం తెలియకుండానే వాటిని ఆచరిస్తుంటాం. ఇప్పుడు ఏమీ మనకు తెలియదు, అయినా మనం ధర్మం ప్రకారం జీవితం సాగుతూ ఉంటాం. అలా సాగేటువంటి భారతదేశంలో పుట్టడం అనేది, ఎందుకంటే ప్రపంచం తిరిగితే, నేను పోయింది మొన్న ఒక దేశమే, కానీ ఇట్లా అనేక దేశాలు తిరిగితే వారి సంస్కృతులు, వాళ్ళ సంప్రదాయాలు అవన్నీ చూసుకుంటే వీళ్ళందరికంటే మనం చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళకు భౌతికమైనటువంటి అనేక రకమైన సౌకర్యాలు ఉంటాయి, అయినా హృదయానందం కలగదు. ఇక్కడ 2 రకాలు కలుగుతుంటుంది మనకు ఆనందం. ఒకటి హృదయానందం, ఒకటి మనసు ఆనందం. వాళ్ళకి తాత్కాలికమైనటువంటి మనసు ద్వారా, ఇప్పుడు తాగుబోతోళ్ళు, తిరిగిపోతోళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ పొందేది మానసిక ఆనందం. కానీ హృదయానందం ఎలా ఉంటుందంటే, హృదయానందానికి అలవాటు పడితే భక్తి కూడా అందుకే ఇతరులతో చేసేది కాదు, నీకు నువ్వు ఒక్కడే కూర్చొని నువ్వు ఏ మంత్రం వస్తే ఆ మంత్రం నువ్వు చెప్పుకుంటా, నీలో నీవు ఆనందపడతా, నీలో నువ్వు రమించాలి, నీతో నువ్వు కలిసి మమేకం అయిపోవాలి. అలా నువ్వు ఒంటరిగా నీవుగానే మారి నీవు ఆయనతో కలిసి చేస్తున్నప్పుడు మీ కళ్ళల్లోకి ఎచ్చటి నీరు వస్తుంది. ఆ మధుర అనుభూతులు, అది అసలు హృదయానందం అంటే. అట్లాగే కొంతమంది మనకి ప్రేమగా పలకరించే విధానంలో మనకి వెంటనే ఏదో తెలియనటువంటి ఆనందం కలిగింది, అది హృదయానందం అంటే. మానసిక పై ఆనందాలన్నీ అవన్నీ పెద్దగా ఆనందాలు కాదు. అందుకే అవి ఎప్పుడు హృదయానందం కలిగిద్దో అది చరిత్ర. ఇది మానసిక ఆనందాలన్నీ ఇవన్నీ తాత్కాలికమై అంతే, అది ప్రకృతిలో ఉన్నటువంటి మార్పులు లాంటి. అట్లాంటి హృదయానందం కలగాలంటే మనం భక్తి అనే దాంట్లో, జ్ఞానం అనే దాంట్లో, సత్య జిజ్ఞాసలో, ఇట్లాంటి కార్యక్రమాల్లో ఎక్కువ మనసు పెట్టాలి. మనసు పెట్టకుండా, మనసు పెట్టాలి, నలగాల జీవితం, అందులో కాల్చాల. ఎవరు పాలు ఉంటాయి, మీ అందరికీ తెలుసు, పాలుగా ఉంటే ఏమవుతాయి, పచ్చివాసన వస్తాయి. అయితే కొంత ఆరోగ్యం ఉంటే ఉండొచ్చు, కానీ పాలను కాసేటప్పుడు అవి తెరులుతుంటే, ఆ తెరిలే దాంట్లో, మరిగే దాంట్లో దానికి ఎన్ని కష్టాలను, క్షోభను అనుభవిస్తాయి ఆ పాలు. పోనీ ఆ పాలు అయిపోయింది, మళ్ళీ దాన్ని చల్లార్చి గడ్డబెట్టి పెరుగు పెట్టి, మళ్ళీ ఆ పెరుగును మళ్ళీ కొవ్వం పెట్టి సిలికితే అందులోంచి మళ్ళీ అన్నపూస అవుతుంది. ఆ అన్నపూస వరకు అవుతుందా, మళ్ళీ దాన్ని అంతా దేవాలి. దేవిన తర్వాత దాన్ని కాలిస్తే కమ్మట వాసన వస్తుంది, అది తిన్నది, అది అమృతం. దాన్నే మనకి, వాళ్ళకేమో అమృతం అంటారు, మనకి ఒక నెయ్యే నవనీతం, ఇదే మనకు అమృతం. ఈ అమృతాన్ని కృష్ణుడు సేవించేవాడు. కానీ మన జీవితాలు కూడా నెయ్యిగా మారాలంటే ఎక్కడ మొదలైందో చూడండి, అక్కడ మొదలై అక్కడికి చేరాలంటే, అందుకే సత్య జిజ్ఞాసలో హృదయం నలుగుడు ఎక్కువ ఉంటుంది. ధర్మంగా జీవించేవాడి కష్టం వచ్చినట్లుగా ఉంటుంది, కానీ కష్టాలు కాదు వాడు కష్టం, మనం చూసేవాడికి కష్టపడ్డట్టు ఉంటుంది. ధర్మం ప్రకారం నడిచేవాడికి అసలు భయము, బాధ ఏమీ ఉండవు. అందుకని మహాత్ములు ధర్మం ప్రకారం జీవించి చూసేవాడికి కష్టం. రాముడు అడుగులు పోవటం, రాముడు కష్టం లేదు, రాముడు హాయిగా ఉంది. ఏడైనా పని చేయాలి, ఆడైనా పని చేయాలి, ఏడ చేసిన అదే పని, ఆడ చేసిన అడవిలో చేసిన అదే పని. ఏడైనా శత్రువుల్ని సంహారం చేయాలి, అక్కడైనా చేయాల్సిందే. ఏడైనా అదే కూడా అసలు ఆడికి పోయిన తర్వాత ఆయనకు అనిపించింది, ఈ కుటుంబం ఈ జంజాటం కంటే ఆయన ప్రకృతి అంతా చూసుకొని ఆనందపడి హాయిగా జీవించారు. సరే అనుకో, అనేక మరుపులు జరిగినాయి, అది వేరే. కానీ దానికంటే ఇదే బాగుంది కదా అనుకున్నాడు. పెద్ద సింహాసనం కంటే ఆయన ఇట్లాంటి అరువు మీద కూర్చొని, చెట్టు కింద కూర్చున్నా కూడా హాయిగా ఉంది ఆయన. ఎందుకంటే ధర్మం అనేది అంత గొప్పగా ఉంటుందమ్మా. ధర్మం ప్రకారం నడుచుకునే జీవితం ఎంత హాయిగా ఉంటుందో, అట్లాంటి జీవితాలు మనకు. అందుకే ధర్మం ప్రధానం కాబట్టి ఆ ధర్మంలో భాగంగా మనకు రామాయణం, భారతం అనుష్ఠాన కావ్యాలు అవి అంటే ఆచరించి ఇది ఇట్లా నడవండి, ఇక తుమ్మల చెరువు పోవాలంటే ఈ రూట్ను పోవటమే మీరున్నా అన్నట్లుగా చూపించినటువంటి గ్రంథాలు అన్నమాట. ఆ గ్రంథాలు అనేక రకమైన నీతులు ఉంటాయి. ఆ నీతులన్నీ మన జీవితాల్లోకి రంగరించుకొని, ఏదో ఎన్నం అంటే ఎన్నం, చూసిన వదిలేస్తే ఏం ఉండదు. వినటం వల్ల కొద్దిగా అనుభూతి కలిగేది. ఇప్పుడు ప్రసాదం తెచ్చి ఆడబెట్టినాం, బాగుంది, కళ్ళతో చూస్తే బాగుంది అంటూ, కానీ ఉపయోగం లేదు, తినాలి కదా అని తిని జీర్ణం చేసుకోగలిగితే అది నీ బలాన్ని, శక్తిని ఇస్తుంది. అట్లాంటి శక్తి రావాలంటే మనం మాట్లాడుకునే ప్రతి మాటను మన జీవితంలో రంగరించుకొని దానికి తగ్గట్టుగా మన ప్రణాళికతో నడుచుకోవాలి. కాబట్టి అలా నడుచుకుంటే ఈ యొక్క మానవ జన్మ సార్థకమైద్ది. మన సీతారామమ్మ గారు వీళ్ళందరూ చెబుతూ ఉంటారు, 84 లక్షల దేవరాశుల్లో నుంచి ఈ జీవి మారుతా వచ్చిందయా,
మానవ జన్మను ధరించింది. ధరించిన జన్మ మళ్ళీ తన గురించి తాను మానవ జన్మ ఎత్తటం అంటే మన మహాత్ములు మన వచనం ప్రకారం నీ గురించి నువ్వు తెలుసుకోవడం కోసమే ఇది వచ్చిందని. మిగతా జీవులకి ఆ సదుపాయం లేదు. అవేవో తింటాయి ఉంటాయి, ఎలా ఉండాలో అన్నీ పొందుతాయి మనలాగే. కానీ ఆ జ్ఞానం అనేది మాత్రం ఈ మానవుడికి ఈ దేహానికి ఉంది. అందుకని ఈ దేహం నీ గురించి నువ్వు తెలుసుకునే కొద్ది భగవంతుడు తెలుస్తుంది. లేదా భగవంతుడి గురించి తెలుసుకుందాం అనుకున్నా నువ్వే తెలుస్తుంది. ఆ తెలుసుకోవడంతో ఈ జన్మ సార్థకమైనట్టు, అది మనకు పూర్ణమైనటువంటి మోక్ష జ్ఞానం అని చెప్పి మహాత్ములందరూ తెలిపారు. కాబట్టి అట్లాంటి జ్ఞానం మన అందరం పొందాలని లింగరాజు నాయన గారు ఎక్కడున్నా కూడా మరి వారి యొక్క స్వర్గలోకానికి చేరి వారు సుఖంగా జీవి సుఖంగా ఉండాలని సీతారామమ్మ గారికి కూడా నమస్కరించుకుంటూ మనందరం కూడా అది ఓం తస్సత్ సర్వం శివార్పణమస్తు.